ల్యాండ్ గ్రాబింగ్స్, మట్టి దందాలు, మద్యం వ్యాపారము, అంతా వ్యాపారాలే. సొంత లాభాలు దాచుకున్నారు. ఈరోజు నేను ఇక్కడ నాకు కూడా 100 రోజులే ఎమ్మెల్యే అయ్యి ఈరోజు పొద్దునుంచి గ్రీవియన్స్లో కూర్చుంటే రోజుకి 10 మంది గ్రీవియన్స్ కోసం వస్తే అందులో 4-5 మంది నా భూములు కాజేశారు, నా భూములు కబ్జా అయినాయి, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఈ భూ కబ్జా చేశాడు, వాళ్ళ తమ్ముడి కబ్జా చేశాడు, వీళ్ళు కబ్జా చేశారని రోజుకి 4-5 మనిషి అంటే 10 మందిలో 4-5 40% మనుషులు ఈ యొక్క దాని మీదనే వస్తా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వంలో మనకు సొసైటీలో ఏ ఒక్క ఉద్యోగము వచ్చినా కూడా బలుగు బలహీన వర్గాలకు ఆ ఉద్యోగాలను వాళ్ళని ఫోన్లు చేసి పిలిచి డైరెక్ట్ చేసి పంపిస్తున్నాం. ఈరోజు మీరు వెళ్ళిపోండి, ఇక్కడ ఉద్యోగ అవకాశం ఉంది, మీరు అప్లై చేసుకోండి, మీరు ముందుకెళ్ళండి, మీ విద్యా అర్హతలకు అనుగుణంగా అని చెప్పేసి ఈరోజు మనం కడప నియోజకవర్గంలో చేస్తున్నాం. గత 5 సంవత్సరాల నుంచి వచ్చి చెప్తారు ఒక ఆయా పోస్టుకు కూడా పైసలు తీసుకున్నాడు ఆయన అని చెప్పేసి. అంత అధ్వానంగా పరిపాలన చేసి 10 సంవత్సరాలు మనల్ని మంది పెట్టుబడిదారులను తీసుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ సురక్షితమైన వాతావరణము మనము కలగజేస్తున్నాం. మీరు నిరభ్యంతరంగా నిస్సంకోచంగా వచ్చి పెట్టుబడులు పెట్టండి, మీ ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధి అవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఒక భరోసా ఇచ్చి ఎన్నో వేల కోట్ల నిధులని తీసుకొచ్చి పెట్టుబడి పెట్టే విధంగా ప్రభుత్వం ఈరోజు నడుస్తూ ఉంది. అలాగనే ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా ఈరోజు మనము సపోర్ట్ ఇస్తుండడం వల్లనే మన యొక్క భరోసాతో ఢిల్లీలో ప్రభుత్వం కూడా స్థిరంగా ఉంది. వాళ్ళు కూడా మన రాష్ట్రము ఇచ్చిన ఈ యొక్క రిజల్ట్ని తీసుకొని మన రాష్ట్రానికి అదే విధంగా పెద్ద ఎత్తున నిధులు వాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేస్తూ మనకు కూడా తోడ్పాటుగా ముందుకెళ్తున్నారు. ఇది అంతా ఒక సుస్థిర ప్రభుత్వం ఉంటే జరిగే ఫలితాలకు నిదర్శనం. ఈరోజు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు కూడా రేపు నెల నుంచి మొదలు పెడతారు. ఇంకొక నెల అయిపోయాక పింఛన్లు కొత్త వాళ్ళని ఎక్కించుకోవడానికి వాళ్ళకు కూడా అవకాశం ఇస్తారు. అలాగనే ఎలా 3 సిలిండర్లు ప్రతి ఒక్కరికి బియ్యం కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తామన్నామో ఫ్రీగా, అది దీపావళి నుంచి మొదలు పెడతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు. అదే విధంగా సంక్రాంతికి తల్లికి వందనం ద్వారా బాబు గారు ఇచ్చిన ప్రామిస్ ని నిలబెట్టుకుంటామని చెప్పినారు. బోత్ సంక్షేమము అభివృద్ధి 2 ప్యారలల్ గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. సంక్షేమము ఒక్కటే కాదు, అభివృద్ధి కూడా అవసరం అనే విధంగా ముందుకు పోయే ప్రభుత్వము ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం. వాళ్లకు తోడుగా సపోర్టుగా వచ్చిన కూటమిలోని ఇతర పార్టీలు కూడా ఎంతో సంఘీభావంగా ముందుకెళ్తా ఉన్నారు. ఈరోజు మీరందరూ చూసింటారు విజయవాడలో వరదలు ఎలా వచ్చినాయి. ఈ గత 5 సంవత్సరాలు ఎక్కడన్నా ఏదన్నా సంఘటన జరిగితే అప్పటి ముఖ్యమంత్రి గారు ఎక్కడికన్నా వెళ్ళి ఈ విధంగా సంఘీభావం ఇన్ని రోజులు 15 రోజులు దాదాపు ప్రతి ఒక్క నగరం నుంచి ప్రతి ఒక్క కార్పొరేషన్ నుంచి అధికారులు పిలిపించుకొని ప్రజలకు సేవ నిమిత్తము దాదాపు 15 రోజులను వినియోగించిన ఘనత ఏంటంటే తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. ఆ రోజు హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు కూడా అలానే ఆయన బస్సులో ఉండి అక్కడే ఉండి పనిచేశారు. ఈ రోజు కూడా విజయవాడ కలెక్టరేట్ లో బస్సులో ఉండి 10 రోజులు పనిచేసి త్వరితగతిన వాళ్ళ జనజీవన స్రవంతిలోకి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి ఎప్పుడు లేని విధంగా ఒక ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయిన వాళ్ళకి 25,000 రూపాయలు నష్టపరిహారము ఇవ్వడం అనేది పెద్ద విషయం. కాకపోతే ఒక అన్ఫార్చునేట్ థింగ్ అంటే ప్రతి ఒక్క సంవత్సరం ఈ యొక్క ఉపద్రవాల కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి 2,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తదంట. ఈ 2,000 కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పేదల పక్షాన్ని నిలబడేసి 25,000 రూపాయలు ప్రకటించి మధ్యాహ్నానికి ఓపెన్ చేసి ఆ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయా లేదంటే మన పాత ముఖ్యమంత్రి గారు ఆ డబ్బులు కూడా వాడేసుకొని ఎంటీ చేసిపోయిన ఘనత పాత ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి గారిది. ఆ డబ్బులు ఏ ప్రభుత్వము ఈ యొక్క ఉపద్రవాలకి ఈ యొక్క డిజాస్టర్ కి వాడుకోవాలా, వాటిని ముట్టకూడదు, చట్టరీత్యా నేరం. కానీ గత ప్రభుత్వానికి నేరం అనేది ఏదీ లేదు. వాళ్ళు ఏది కావాలంటే అది చేసుకునే విధంగా ఒక ప్రభుత్వాన్ని నడిపి ఈ రోజు రాష్ట్రాన్ని